ఈరోజు అనగా శనివారం 21వ తారీఖున కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి మండల సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం కోసం దాదాపు ఒక 15 రోజుల ముందుగా ఎండో గారి చేత ప్రతి ఒక్క సభ్యులకు అంటే ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అలాగే సెక్రటరీలకు, మండల స్థాయి అధికారులకు కొయ్యూరు మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 15 రోజుల క్రితమే మనం ఈ సమావేశం గురించి ఇంటిమేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడాను డైరెక్ట్గా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో మండల ఆఫీసు సభ్యుల ద్వారా మనం వాళ్ళకి పంపించాం ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఈరోజు మండల స్థాయిలో జరిగేటువంటి ఈ సమావేశానికి ప్రతిసారిలాగే ఇప్పుడు కూడాను అధికారులు ఎవరు కూడా మండల స్థాయి అధికారులు ఎవరు కూడాను హాజరు కాకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే ఇది ఒక గిరిజన ప్రాంతం. గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు అనేక సమస్యలతో ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అలాంటి సమస్యలను కొంతవరకైనా కానీ పరిష్కరించడం కోసం ఈ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేస్తాం ప్రతి 3 నెలలకు ఒకసారి. ఈ సందర్భంగా మేము అత్యవసర సేవలను మినహాయించి ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళంటే మేము వద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటే తెలియదు కాబట్టి డాక్టర్స్ ఇలా కొంతమంది మినహాయించే మేము వాళ్ళు వచ్చిన వెంటనే వెళ్ళిపోమని చెప్పడం కానీ మరొకటి జరుగుతుంది. కానీ కొంతమంది అధికారులు మేము ఏదైతే ఎంపీపీ కానీ ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు అయిపోతుంది, ఈ సమావేశం వరకు కూడాను చెప్పిన వాళ్ళకి పదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక డిప్యుటేషన్ అయినా సరే 3 నెలలకు ఒకసారి వచ్చేసి ఆ సమావేశం కూర్చొని ఆ సమస్యలు ఏవో అడిగేసి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ విచిత్రంగా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి అధికారులకి ఆ అధికారం ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే మా మండలంలో ఉండేటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియదు, మా ఎండిఓ గారికి కూడా తెలియదు, ఏఓ గారికి తెలియదు, మా సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలకి ఎవరికి కూడా ఆయన ఎవరో కూడా తెలియదు. అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందో లేదో మేము ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా వాళ్ళు రాలేదు. ఇకపోతే ఎక్సైజ్ మరియు ప్రొబేషన్ శాఖ వీరు మరి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు లేదో. ఈ సమావేశాలకైతే విచిత్రంగా ఫోన్ చేస్తే ఏమనండి మాకు అసలు తెలియదు, మాకు ఎప్పుడు ఇవ్వలేదు, మేము రావాలని అడుగుతున్నారట. మరి అంటే ఎక్సైజ్ శాఖ వారు ఈ మండలానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపుల గురించి, మిగతా ఏవైతే ఉన్నాయో సారా దుకాణాల గురించి కావచ్చు, బెల్ట్ షాపుల గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేం చేయాలి అనేటువంటి కథ అంతా వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ ఒక సమావేశానికి ఇన్ని సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మేము బ్రతుకులాడుకుంటున్నాం, గిరిజనులుగా మేము బ్రతుకులాడుతున్నాం. రండి సారు మా సమస్యలను తీర్చండి, కనీసం మీరేమి తీర్చొద్దు, సమస్యను పరిష్కరించొద్దు, కనీసం వినండి, మా సమస్య ఏంటో వింటే ఆ తర్వాత చేస్తారో పోతారో తర్వాత విషయం. ఇంకో విషయం ఏంటంటే గతంలో జరిగినటువంటి అనేక సమస్యల గురించి ఒక నాన్ ట్రైబు ఒక ఆవిడ ఏదైతే కొండగోకరి పంచాయతీలో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏదో గొడవలు అవుతుంటే అది మొదలు అనేక సమస్యల గురించి పదే అధికారుల చుట్టూ వాళ్ళ వద్దకు తీసుకొని వచ్చిన సమస్యను ఏ ఒక్కటి పరిష్కారం రాలేదు. ఇందులో కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వెళ్ళి ఎవరితో చెప్పుకోవాలి మా సమస్యలు. అధికారులు లేరు. అధికారులు లేనప్పుడు సమస్యలు చెప్పేదేవాడు, వినేదేవాడు, మేము చెప్తే వినేదేవాడు, అది పరిష్కరించేదేవాడు. కాబట్టి అటవీ శాఖ మీకు మా 100 దండాలండి మీకు అటవీ శాఖ అధికారులకు. మరి మీరు ఎప్పుడెప్పుడు ఏ ఊరికి ఏమైనా అయిందంటే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి అనేక రోడ్లకి, గ్రామాలకి రోడ్డు లేదని అంటే ప్రధానమైనటువంటి కారణం మీరే కాదంటారా? ఈ అటవీ శాఖ అధికారులే. ఈ అటవీ శాఖ అధికారులు ఎక్కడైనా సరే చిన్నది ఏమైనా సరే రోడ్డు వస్తుందని అంటే ఊరకల పరుగుల మీద ఆఫ్ చేసేయండి. ఇక్కడ లేదు, అనుమతులు లేవు, లేకపోతే మరొకటి అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి గిరిజనులు అనేక ఇబ్బందిని చేసినటువంటి ఈ అటవీ శాఖ అధికారులు ఏదైనా రోడ్డుకి చిన్న కలవట్టు చిన్నది అక్కడ వెళ్తూ నడుస్తూ వచ్చేదా నీరు వస్తుందనేసి వచ్చిన కన్నం కొడుతూ వచ్చేటువంటి అధికారులు ఇప్పుడు దాకా ఒక్క సమావేశానికి కూడా రాలేదు. మీ అంత గొప్పగా మరి ఈ పంచాయతీల్లో కావచ్చు, ఈ మండలంలో కాబట్టి ఉద్యోగాలు చేయగలమా అనేసి అంటే
నిజంగా మీరు నిరూపించారు. మనిషి కనిపించకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు, గిరిజనులకు ఇబ్బందులు పెట్టడానికి మీ ప్రయత్నం చేశారు తప్ప ఏ సందర్భంలో కూడా మీరు వచ్చి ఇక్కడ సమాధానం ఆ రోడ్డు ఎందుకు ఇవ్వలేదు, ఇదిగో మాకు అటవీ శాఖ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే కొండపూడి నరగొద్దు, లేకపోతే ఇది చేయొద్దు అని అడుగుతారని చెప్పేసి వీటిని తప్పించుకోవడం కోసం మీరు మొత్తానికే ఇక్కడి నుంచి రావడం మానేశారు ఈ సమావేశాలకి. ఇకపోతే ఇంకొంచెం మంది ఈ అధికారులు ఏంటంటే ఎవరైనా సరే ఓవైపు మరి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి నాయకులకి సమాధానం చెప్పలేక కొంచెం మంది అంటే అధికారంలో ఉండేటువంటి వారు ఏవో కొన్ని ఒత్తిడిలు తీసుకొని వచ్చేసి వాళ్ళ చేత పని చేయిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాటికి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి ఈ మండల సమావేశాలలో గెలిచినటువంటి ఎవరైతే సమాధానం చెప్పాలని అంటే మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాకపోతే ఏ గొడవ లేదు. దయచేసి అధికారులారా ఒక విషయాన్ని గమనించండి. మీరు ఇక్కడికి రాలేనంత మాత్రాన మీకు ఎవరు క్వశ్చన్ చేయరు అని అనుకోకండి. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి వచ్చినటువంటి మనందరం కూడా గిరిజనుల యొక్క అభివృద్ధికి దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి మండల సర్వసభ్య సమావేశానికి రాలేనటువంటి అధికారులు రేపు గిరిజన ప్రాంతాల్లో ప్రతిరోజు మీరు వెళ్ళి ఏ ఉద్యోగం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే సమస్యలు మీరు వినరు, మీకు తెలియదు. రేపొద్దున మీరు దీని సమస్య పరిష్కారం కూడాను మీకు తెలియదు, మీరు చేయలేరు. ఖచ్చితంగా నేను అందరినీ అనట్లేదు. ఎవరైతే వాంటెడ్గా సమావేశాలకు మిస్ అవుతూ ఉన్నారో, ఎవరైతే కావాలని ఆ సమావేశాలని మేము బహిష్కరించడం కానీ మీరే ముందు బహిష్కరిస్తూ ఉన్నారో, మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని ఈరోజు మండల సర్వసభ్య సమావేశాన్ని మేము బహిష్కరించట్లేదు. సమావేశం ఏదైతే 2-3 గంటలు జరుగుతూ ఉందో ఆ 2-3 గంటలు అక్కడ జరుగుద్ది సమావేశం. కానీ సమస్య గురించి చర్చలు అనేటువంటివి ఉండవు. మీరు వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు మేము చేసే కార్యక్రమం ఏంటంటే మిగతా అధికారులందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ పైన ఉన్నారు, దాదాపు 30-40 మంది కింది స్థాయి అధికారులు. ఎవరైతే రాలేనటువంటి అధికారులు ఉన్నారో మీకు మేము దండలు పట్టుకొని స్వాగతం పలుకుతాం. దాదాపు ఇప్పుడు 1 గంట అవుతుంది, టైం 1 గంట అవుతుంది. ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నామనేసి కబుర్లు ఫోన్ల ద్వారా తెలియజేశారు వేరే ఎండో గారికి కావచ్చు మిగతా వాళ్ళకి. అందుకని మీరు వచ్చే దారిలోనే మేము ఉన్నాం. మీకు స్వాగతం పలకటం కోసం పుష్పగుచ్చాలు ఇచ్చి ఆ సమావేశానికి తీసుకొని వెళ్తాం మిమ్మల్ని అందరినీ కూడాను. కాబట్టి ఒక విషయం అండి, దయచేసి గిరిజనుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి కార్యక్రమాలను మీరు చేయొద్దు. ఒక వెనకబడినటువంటి కొయ్యూరు మండలంలో ఉండేటువంటి ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చినటువంటి అధికారులు మమ్మల్ని తక్కువ చేసి, ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులని తక్కువ చేసి ఇంతవరకు ఎలాగో మీరు ఏమి చేయలేకపోయారు. ఏదో మాటలతో కాలం వెలబుచ్చారు. కనీసం పైన వర్క్ చేయలేకపోయారు. వచ్చి సమాధానం కొన్నింటికైనా చెప్పండి అయ్యా అని అంటే మీ నోటి నుంచి మాట రావడమే గగనమైపోయింది. మీరు ఇలానే ఎదురు చూడండి. రేపు రాబో కాలంలో మీరు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలకు మీరు బహిష్కరిస్తూ ఉన్నారో, మీరు కూడాను పెట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము కూడా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దయచేసి ఎందుకు మాట చెప్తాం అనేసి అంటే ఏదైనా సరే ప్రజల అభివృద్ధికి అవసరమైనటువంటి దాంట్లో మీరు ఫైల్ పంచుకోండి. అలాంటి విషయాలు మీరు జోక్యం చేసుకోకుండా మీరు ఏ సమావేశాలకి రారు. మీకేం రోజు రమ్మని కూడా అడగలేదు. మా దౌర్భాగ్యం ఏంటంటే మీరు రోజు రమ్మని అనట్లేదు, మీకు ఉద్యోగం చేయమని అంతకన్నా అనట్లేదు. సమావేశాలకు వస్తే కనీసం ఇదే మేము సంతకాలు పెట్టుకొని మేము ఎవరితో చర్చించడం, ఇవన్నీ ఎవరితో చర్చించాలా? మేము చర్చించుకోవడానికి ఇక్కడ దాకెందుకు? ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని ఫోన్లు చేసుకుంటాం. దయచేసి అధికారులారా ఇప్పటికైనా సరే మీ యొక్క తీరు మారని. మాకు ఎలాగో 5 సంవత్సరాలు అయిపోయింది, మేము పోతాం. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళైనా సరే ఇబ్బంది పడకుండా ఈ మండలం అభివృద్ధి కోసం మేము అడిగేది మా స్వార్థం కోసం మరొకటి కాదు. మండల అభివృద్ధి కోసం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకోండి. ప్రజల సమస్యలు వినండి, వాటిని పరిష్కారం చేయడం కొరకు ఒక మార్గం ఏర్పాటు చేద్దాం. కొన్ని కాకపోయినా కొన్ని పరిష్కారం అయితే ఒక మంచిది జరుగుద్ది అనేటువంటి మా ఉద్దేశాన్ని గమనించాల్సిందిగా మీడియా ద్వారా వీటన్నింటికీ సాక్ష్యం
మొదటి సమావేశం నుండి ఈ చివరి సమావేశం వరకు వీటన్నింటికి సాక్ష్యం మీడియా సభ్యులే. నేను ఎవరన్నా వాళ్ళు అక్కడ ఉండేటువంటి అధికారులే, వచ్చేటువంటి ఎండిఓనో మరొకరు రెగ్యులర్గా వస్తారు కాబట్టి వాళ్ళే. వీళ్ళని అడగండి, మేము చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా. సమావేశాలకి రావడం అనేటువంటి మీ బాధ్యత. ఒక అధికారం మాకు తెలియలేదంటారు, ఒకడేమో ప్రొఫెసర్ లేకపోతే ఆయన ఎవరో ఎక్సైజ్ శాఖ వాళ్ళు మేము చింతపల్లి నుంచి మేము నర్సిపండం కూరుకొని వచ్చేసామన్నారట. మీరు ఎక్కడుంటే అక్కడికి పట్టుకుని వెళ్ళి ఇచ్చినా సరే మీరు రాకపోవడం, మరి సమావేశాలు రానప్పుడు మీరు ఏ సమస్య తీరుతారు? ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులు ఎన్ని అసలు? ఈ బెల్ట్ షాపుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? అసలు బెల్ట్ షాపులు ఎప్పుడైనా అరికట్టగలిగారా మీరు? విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అయిపోతుంటే మరి మీరేం మామూలు వసూలు చేసుకుంటున్నారేమో ఈ లెక్కన. మీరు ఇక్కడ రాకుండా చేసే కార్యక్రమం ఏంటి? మామూలు వసూలు చేయటమా? బెల్ట్ షాపుల సంగతి నిగ్గు తేల్చండి. అసలు ఇది మీరు ఎలాగో సమావేశానికి రావద్దు, మందు తాగేసి అందరు పడుకొని ఉంటున్నారు చాలా వరకు కూడాను. వీటి గురించి ఆ బెల్ట్ షాపుల గురించి నేను మీ మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నాను. ఈ బెల్ట్ షాపుల సంగతి ఏంటి, లేకపోతే ఈ అటవీ శాఖ అధికారులు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? కాబట్టి సమావేశాలు అనేటువంటివి మాకు ఎక్కువ సరదాకో, లేకపోతే మారుమూల గ్రామాల నుంచి ఈరోజు యూచీడిపాలెం, మఠంబీవరం, బూదరాళ్ళ, ఇటువైపు కొమ్మిక, అటువైపు డౌనూరు, అటువైపు ఆడాకుల, ఆర్కొత్తూరు, ఇదేదో రకరకాలుగా హెడ్ క్వార్టర్కి ఒక్కొక్కటి 60-70 కిలోమీటర్లు, వీళ్ళు చూస్తే 120 కిలోమీటర్ల అవతలు ఉన్నారు ఆ రెండు పంచాయతీ వాళ్ళు. మీరు ఏదో చెప్తారు కదా, మా బాధలు చెబుదాం అనేసి ఇదిగో వీళ్ళందరూ సర్పంచులు, ఎంపీటీసీలు వస్తే మీరు మాకు కథ సుఖాంతం చేసినట్టు ఇలా చేశారు. దయచేసి మేము ఇక్కడ కూర్చుంటాం. ఇప్పుడు 1 గంట అయ్యింది, 1 గంట పావు. వచ్చే అధికారులు ఎవరైనా ఉంటే స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకొని వచ్చి వీళ్ళకి కొద్దిగా మంచి కార్యక్రమాలు, మంచి బుద్ధి వచ్చేటట్టు దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.